హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కువగా ట్రెండ్ అవుతున్న బాలబయ్యన్న రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం నిజంగా అమేజింగ్. అంత టేస్టీగా ఉంటది. పిల్లలు ఉండి పెద్దవాళ్ళ వరకి ఎవ్వరైనా ఇష్టంగా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటది. చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 3 ఐటెమ్స్ తోటే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ బాల బయానా రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కంజెస్టెడ్ మిల్క్ అయితే వేసుకోవాలి. ఈ మిల్క్‌ను నేనైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాకెట్ మొత్తం ఇందులో వేసుకొని, ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంత పెద్ద సైజు బటర్ ముక్కను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కోకోనట్ వేసుకుంటున్నాను. కోకోనట్ 1 కప్పు కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేయకుండా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం సరిపడని మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువగా మనం వేసుకున్నా కూడా గట్టిగా అయిపోతది. అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలే. ఈ బటర్ పూర్తిగా కడిగి ఈ కంజెస్టెడ్ మిల్క్ కూడా ఇందులో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత నేనైతే ఇంకొంచెం కోకోనట్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కోకోనట్ పౌడర్‌ని 1 కప్ మొత్తం వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలే. బటర్ పూర్తిగా కరిగేంత వరకైతే ఇలా కలుపుతూ కరిగించుకుంటూ మిక్స్ చేసుకోండి. ప్యాన్ నుండి దగ్గర పడేంత వరకైతే దీన్ని మనం ఉడికించుకోవాలే. చూడండి, ఇది మనకి చక్కగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే దించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉన్నా కూడా గట్టి పడుతుంది. అందుకనే ఇలా కొంచెం దగ్గర పడి ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్కున్నది కూడా మొత్తం తీసేసి దీన్ని మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం చల్లారిన తర్వాత దీన్నైతే ఇప్పుడు చిన్న చిన్న మనం గులాబ్ జాములు ఎంత సైజు ఉంటాయో గులాబ్ జామ్ అంత సైజు వీటినైతే మనం ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ కొంచెం చల్లారిన తర్వాతనైతే ఇలా ఉండలాగానైతే చేసుకుంటున్నాను. కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసి కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ బటర్ వేసాం కాబట్టి ఆయిల్, నెయ్యి ఏం అవసరం లేదు మనకి. ఇలా డైరెక్ట్ హ్యాండ్‌తో ఇలా ప్రెస్ చేసి ఉండల్లాగా చుట్టుకుంటే మనకి చాలా రౌండ్‌గా, స్మూత్‌గానైతే ఇలా ఉండలైతే రెడీ అయిపోతాయి. అన్నీ ఇదే విధంగా ఉండల్లాగా చుట్టుకొని ఇప్పుడు వీటినైతే పక్కన పెట్టుకోవాలే. ఇప్పుడు సిరప్ కోసమైతే అదే కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను. అదే విధంగా ఇందులో పావు కప్పు అన్ని వాటర్ అయితే వేసుకోవాలే. ఇలా పావు కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు షుగర్‌ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలే. గ్యాస్ అయితే మనం ఫుల్ పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా క్యారమిల్ లాగానైతే కావాలి మనకి. క్యారమిల్ మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, క్యారమిల్ అయ్యేంత వరకైతే ఫుల్ పెట్టే ఉడికించుకోవాలి. గ్యాస్ సిమ్‌లో పెట్టి చేసుకుంటే మనకి ఇలా క్యారమిల్ కావడానికి చాలా టైం పడతది. ఫుల్ పెట్టి గనక చేసుకున్నట్లయితే మనకి తొందరగా ఇలా క్యారమిల్ అయితే రెడీ అయిపోతది. షుగర్ కడిగి ఇలా క్యారమిల్ లాగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక్కొక్క ఉండని తీసుకొని ఈ క్యారమెల్‌లో ఇలా ముంచుకొనైతే వీటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన బటర్ పేపర్ వేసుకొని దీన్ని ముంచుకుంటూ బటర్ పేపర్ పైన వేసుకోవాలే. అన్నీ ఇదే విధంగా ఈ క్యారమెల్‌లో ఇలా ముంచుకుంటూ అన్నీ ఇదే విధంగా ముంచుకొని బటర్ పేపర్ పైన పెట్టుకొనైతే మనం పక్కన పెట్టుకోవాలే. మీకు గనుక క్యారమిల్ గనుక సరిపోకుంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇదే విధంగా క్యారమిల్‌లో మనం ముంచుకొని ఇప్పుడు పక్కన పెట్టి పూర్తిగా చల్లారేంత వరకైతే దీన్ని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే ఇలా మనం తీసుకుంటే చక్కగా ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూడండి, అన్నీ ఇలా వీటినన్నిటిని తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొనైతే సర్వ్ చేసుకుంటే మనకి బాల బయ్యానా రెసిపీ అయితే రెడీ అయిపోతది. సింపుల్‌గా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఇవి మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. ఇలా ఒక్కసారి గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత చక్కగా మనకి ఈ బాలబాయ్ అన్న రెసిపీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.